హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి అబ్రాడ్లో ఎవరైతే ఫార్మసిస్ట్ జాబ్స్ కొట్టాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరైతే విదేశీ ఫార్మసిస్టులు అవ్వాలనుకుంటారో, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫార్మసిస్ట్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ నేను ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి దీని తాలూకు లింక్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి వీడియో ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూట్యూబ్ ద్వారా మీకు అందించబోయే ముందే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి. అది వచ్చేసి రాధాకృష్ణ 1481 అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అయ్యారంటే యూట్యూబ్ వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టాగ్రామ్ లోనే మీరు అందరికంటే ముందుగా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫార్మసిస్ట్ గా ఎవరైతే అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే మొదటగా యుఎస్ఏ ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ఫార్మసిస్ట్ లైసెన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఆ తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ క్లియర్ చేయాలి. ఈ రెండు అయిపోయిన తర్వాతనే మీరు అక్కడ ఫార్మసిస్ట్ గా వెళ్ళడానికి అర్హులు అని చెప్పొచ్చు. ముందుగా లైసెన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే FPGEE అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం నాప్లెక్స్. ఈ రెండు ఎగ్జామ్లు క్లియర్ చేస్తేనే మీరు యుఎస్ఏకి ముఖ్యంగా ఫార్మసిస్ట్ లైసెన్స్ ని మీరు పొందుతారు. ఇందులో భాగంగా లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. అది వచ్చేసి టోఫెల్ అని చెప్పొచ్చు. టోఫెల్ లో మీరు క్వాలిఫై అయితేనే మీరు అక్కడ జాబ్ చేయడానికి అర్హులు అని చెప్పొచ్చు. అండ్ ఈ ఎగ్జామ్స్ తాలూకు ముఖ్యంగా ఈ టెస్ట్ల తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. అది వచ్చేసి www.nabp.pharmacy అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. సో దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్ లో దొరుకుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కెనడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు రాయాల్సినటువంటి ఫార్మసిస్ట్ లైసెన్స్ ఎగ్జామ్ వచ్చేసి PEBC అని ఉంటుంది. ఆ ఎగ్జామ్ ని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులోనే ఎవాల్యూటింగ్ క్వాలిఫై ఎగ్జామ్ ని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీరు IELTS, టోఫెల్ లేదంటే కెనడియన్ టెస్ట్ ఈ మూటల్లో ఏదో ఒకటి క్లియర్ చేసినా కూడా మీరు లాంగ్వేజ్ టెస్ట్ ను క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మాత్రమే మీరు కెనడా వెళ్ళడానికి అర్హులు అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి www.pebc.ca అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది, అలాగే వీటి తాలూకు పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఈ వెబ్సైట్ లో మీకు క్లియర్ గా పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే UK ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫార్మసిస్ట్ లైసెన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి OSPAP అలాగే GPHC రిజిస్ట్రేషన్ అసెస్మెంట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఎగ్జామ్లు క్లియర్ చేసిన తర్వాత IELTS కానీ అట్ ద సేమ్ టైం OET టెస్ట్ కానీ మీరు లాంగ్వేజ్ తరపున రాయాల్సి ఉంటుంది. ఇది క్లియర్ చేశారంటే ఖచ్చితంగా మీకు UK వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ గమనించినట్లయితే వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి www.gphc.org.uk అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళారంటే ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, వాటి తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా మీకు ఇక్కడ దొరుకుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఆస్ట్రేలియా ఎవరైనా ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటే క్యాప్స్ ఎగ్జామ్ ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓప్రా ఇంటర్న్షిప్ ఉండాలి. అలాగే APC ఎగ్జామ్ కూడా మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. అది వచ్చేసి IELTS కానీ OET కానీ క్లియర్ చేశారంటే ఖచ్చితంగా మీరు ఆస్ట్రేలియా వెళ్ళడానికి, ముఖ్యంగా ఫార్మసిస్ట్ హోదాలో మీరు ఆస్ట్రేలియా వెళ్ళడానికి అర్హులు అని చెప్పొచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి www.pharmacycouncil.org.au అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఈ వెబ్సైట్ మీరు విజిట్ చేశారంటే ఈ ఎగ్జామ్స్ తాలూకు పూర్తి స్థాయి అవగాహన మీకు దొరుకుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే న్యూజిలాండ్ ఎవరైతే న్యూజిలాండ్ వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు క్లియర్ చేయాల్సినటువంటి ఫార్మసిస్ట్ లైసెన్స్ ఎగ్జామ్ వచ్చేలోపు ఓప్రా అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ఇంటర్న్షిప్ కూడా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. IELTS కానీ OET కానీ మీరు ప్రిపేర్ అయ్యారంటే న్యూజిలాండ్కి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి www.pharmacycouncil.org.nz అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఈ వెబ్సైట్ మీరు విజిట్ చేసి ఈ ఓప్రా ఎగ్జామ్ కి ప్రొసీజర్ ఏంటి, దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి, దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అని క్లియర్ గా ఈ వెబ్సైట్ లోనే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ మీరు గమనించినట్లయితే ఐర్లాండ్ ఎవరైతే ఐర్లాండ్ వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు PSI అసెస్మెంట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. అట్ ద సేమ్ టైం అడాప్టేషన్ పీరియడ్ అండ్ ఆప్టిట్యూడ్
టెస్ట్ కూడా ఉంటుంది. ఇవి కూడా మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. అటు IELTS కానీ OET ఎగ్జామ్ కానీ మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు, మీరు ఈ ఐర్లాండ్ వెళ్ళడానికి అర్హులు అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి www.thepsi.ie అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఈ వెబ్సైట్ మీరు విజిట్ చేశారంటే ఈ అసెస్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా అడాప్టేషన్ పీరియడ్ గురించి, ఆప్టిట్యూడ్ టెస్ట్ గురించి పూర్తి స్థాయి అవగాహన మీకు దొరుకుతుందని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి టాప్ కంట్రీస్ అని చెప్పొచ్చు. USA, కెనడా, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ లాంటి కంట్రీస్ లో మీరు ఫార్మసిస్ట్ గా వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్ అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ ఎగ్జామ్ ని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ ని మీరు సొంతం చేసుకున్న తర్వాతనే ఆయా కంట్రీకి మీరు వెళ్ళగలరు. అండ్ సాలరీస్ కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంటుంది. పర్ మంత్ మీకు 4 to 5 lakhs వరకు ఉంటుంది సాలరీ. యాజ్ ఎ ఫ్రెషర్ గా కూడా మీకు ఈ ప్యాకేజ్ మీకు అందుతుందని చెప్పొచ్చు. అందుకోసమే ఇలాంటి కంట్రీస్ కి ఎక్కువగా మగ్గు చూపుతూ ఉంటారు. ముఖ్యంగా మన ఫార్మసీ వాళ్ళంతా ఎవరైతే ఎక్కువ ఎర్న్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఇలాంటి కంట్రీస్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఏ విధంగా వెళ్ళాలి, అలాగే వాటి తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ మీకు నేను ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను. వీటి తాలూకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 అండ్ CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ పైన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అలాగే ఇలాంటివి ఈ కంట్రీసే కాకుండా గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించి కూడా చాలా అంటే చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ముఖ్యంగా కువైట్, ఖత్తర్, దుబాయ్ ఇలాంటి కంట్రీస్ కు కావాల్సినటువంటి MOH ఎగ్జామ్స్ గురించి, అలాగే DHA ఎగ్జామ్ గురించి, అలాగే HAAD ఎగ్జామ్స్ గురించి, ప్రోమెట్రిక్ ఎగ్జామ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చాలానే ఉన్నాయి. అండ్ వాటి తాలూకు మోడల్ పేపర్స్ కూడా నేను మీకు అందించడం జరిగింది విత్ కీస్ తో సహా. సో ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు డైరెక్ట్ మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన కంట్రీని మీరు చూస్ చేసుకుని ఆ ఎగ్జామ్ కు ప్రిపేర్ కావచ్చు. అండ్ రిమైనింగ్ కంట్రీస్ ఏవైతే టాప్ మోస్ట్ కంట్రీస్ ఉన్నాయో వాటి తాలూకు డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీకు తెలిసాయనుకుంటాను. ఇప్పుడు మీరు చక్కగా చూస్ చేసుకోవచ్చు మీరు ఎలాంటి కంట్రీస్కి వెళ్ళాలి. మీకు నచ్చిన కంట్రీస్ మీరు చూస్ చేసుకుని అక్కడికి వెళ్లే విధంగా మీ ప్రణాళికలను మీరే రెడీ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.